పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పసుపులేటి రమేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 3 రకాల రిటర్న్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటారు, లేదంటే చాలా పెద్ద మొత్తంలో నష్టపోతుంటారు అంటారు కదా. అంటే ఇప్పుడు మనకి XIRR, CAGR, అబ్సల్యూట్ రిటర్న్స్. సో ఈ మూడింటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మన ఆడియన్స్కి తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. ఇది అందరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయము. ఎందుకంటే అందరూ ఈ రోజుల్లో డాటా అవైలబుల్ ఉంది కాబట్టి ఇంటర్నెట్లో సెట్ చేసి సో ఈ రిటర్న్ చూసి ఇది ఏ రిటర్నో తెలియక ఇది చాలా ఎక్కువ వచ్చింది, ఇది చాలా తక్కువ వచ్చిందని ఇట్లా అనుకుంటా ఉంటారు. సో మనం కంపల్సరీగా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మనం ఇది ఏ రిటర్న్ చూస్తున్నామో చూడాలి. మనం అబ్సల్యూట్ రిటర్న్ చూస్తున్నామా, లేకపోతే CAGR చూస్తున్నామా, లేకపోతే XIRR చూస్తున్నామా, మనం అది కరెక్ట్గా చూడాలి. సపోజ్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే సపోజ్ 5 years తర్వాత చూస్తే అది 2 lakhs అయింది అనుకోండి. సో అబ్సల్యూట్ రిటర్న్ 100% అని చూపిస్తుంది. 1 lakh 2 lakhs అయింది కాబట్టి అంతే కదా, అబ్సల్యూట్ రిటర్న్ 100% అని చూపిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ 100% వచ్చిందని కాదు, ఓవరాల్ గా 100%. అది సపోజ్ 10 years తర్వాత 2 lakhs అయినా కూడా 100% చూపిస్తుంది. 50 years తర్వాత 2 lakhs అయినా కూడా అది 100% చూపిస్తుంది. అంటే అబ్సల్యూట్ రిటర్న్ ఎంత పెరిగింది, 1 lakh ఇంకెంత పెరిగింది అంటే ఇంకో 100% పెరిగింది. అది అబ్సల్యూట్ రిటర్న్ అంటారు. అదే CAGR అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో 1 lakh ని మనం 5 years తర్వాత చూస్తే 2 lakhs అవుతుంది. అంటే ఇయర్ కి ఎంత రిటర్న్ ఇచ్చింది, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అంటే ఎవ్రీ ఇయర్ ఎంత కాంపౌండ్ రిటర్న్ జనరేట్ చేసింది యాన్యువల్లీ. ఇది క్యాలిక్యులేట్ చేస్తే దానికి మనకు ఫార్ములాస్ ఉన్నాయి కాంపౌండెడ్ చేయడానికి. కొన్ని మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి, ఎక్సెల్ వేసుకున్నా వస్తుంది. లేదంటే మనకి మనీ కంట్రోల్ కానివ్వండి, వాల్యూ రీసెర్చ్, వీటిలో ఏదైనా కానివ్వండి, మీరు అక్కడ చూస్తే CAGR కూడా వాళ్ళు ఇస్తారు కంపల్సరీ. CAGR కంపల్సరీ చెక్ చేయాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్ ఇస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 19%, 19.04% వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో అంటే మనకి వచ్చిన కాంపౌండ్ రిటర్న్ ఇది చూసుకోవాలి. మనం 1 lakh పెట్టాము, 5 years లో మనకి ఎంత వచ్చిందంటే 19% అప్రాక్సిమేట్ గా మనకి రిటర్న్ వచ్చింది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ రిటర్న్. సో ఇది కంపేర్ చేసుకోవాలి. సో అబ్సల్యూట్ రిటర్న్ అనేది మనకి అది క్లారిటీ ఉండదు అబ్సల్యూట్ రిటర్న్ చూసినప్పుడు. సో కంపల్సరీగా కాంపౌండ్ యాన్యువల్ రిటర్న్ చూస్తే మనకి మంచి అవగాహన వస్తుంది. ఇదే ఇప్పుడు లంసమ్ 1 lakh కాకుండా ఒకేసారి 1 lakh కాకుండా మంత్లీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. 5,000, 10,000 సో సేవింగ్స్ లో కొంత భాగం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు SIP రిటర్న్ కానివ్వండి, లేదనుకోండి మధ్యలో మార్కెట్ పడినప్పుడు లేకపోతే సర్ప్లస్ ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయాలి యాక్చువల్లీ. మార్కెట్ పడినప్పుడు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇలా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏమంటే XIRR చూసుకోవాలి. దీని ఎక్స్టెండెడ్ ఇంటర్వల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. దీంట్లో చూస్తే ఏమవుతుందంటే మధ్యలో మనం రెగ్యులర్ ఇంటర్వెల్ అంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసిన దానికి లేదా మధ్యలో ఇన్వెస్ట్ చేసిన దానికి వీటన్నిటిని యావరేజ్ చేస్తుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఎంత రిటర్న్ వచ్చింది, తర్వాత చేసిన వాటికి ఎంత రిటర్న్ వచ్చింది, వీటన్నిటికి యావరేజ్ చేసి XIRR రిటర్న్ ఇస్తుంది, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. కాబట్టి సో SIP చేసేవాళ్ళు సో XIRR చూసుకోవాలి. నామినల్ గా మోడరేట్ గా అందరూ CAGR క్యాల్కులేట్ చేస్తారు. సో సిస్టమ్ యావరేజ్ చేస్తుంది కాబట్టి. కాకపోతే ఈ 2 మెయిన్ అనేది CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్, XIRR అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు. రైట్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ITR టాక్సేషన్ టైమింగ్ నడుస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చాలామంది సర్చ్ చేసేది ఏంటంటే అంటే మ్యూచువల్ ఫండ్స్లో సెక్షన్ 80C అప్లికబుల్ అయ్యే ఫండ్స్ ఏమున్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అనే దాని గురించి చాలామంది ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. కాబట్టి మనం ELSS గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. అసలు ELSS అంటే ఏంటి, దీని మీద మనకి ఎంతవరకు ట్యాక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎన్ని ఇయర్స్ వరకు ఇది లాక్ ఇన్ ఉంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అండి. సో ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఇందులోనే చాలా అర్థం ఉంది. సో ఈక్విటీ మార్కెట్ కి లింక్ అయ్యి ఉండే సేవింగ్ స్కీమ్. ఇది ఒక 80Cకి ఉన్న అవకాశాల్లో ఇది ఒక స్కీమ్. సో ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతా వాటితో పోలిస్తే ఇది మంచిదా కాదా. డెఫినెట్గా మనం మిగతా 80Cతో చూస్తే కంపల్సరీగా ఇది ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. మన దగ్గర హిస్టారికల్ రిటర్న్స్ ఉన్నాయి. సో హిస్టారికల్ రిటర్న్స్ ఉన్నంత మాత్రాన ఫ్యూచర్లో కూడా అంత ఎక్కువ వస్తుంది అని మనకి తెలియదు. కాబట్టి
మనం దీని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటే వీటిలో 3 years లాక్-ఇన్ ఉంటాయి. ఇది కూడా చాలా మంచి అట్రాక్టివ్. మీరు కొన్ని ఐటీసీ అదర్ ఇన్స్ట్రుమెంట్ చూస్తే 5 years ఉంటాయి, 10 years ఉంటాయి. సో వాటన్నిటితో పోలిస్తే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది చాలా చాలా తక్కువ లాకింగ్ పీరియడ్ తో వచ్చినట్టు మనకి. అంటే 3 years లాకింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువ సమయం. అవునవును. సో ఇంత తక్కువ సమయంలో మనకి మంచి అవకాశాలు ఉన్నాయంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ కూడా ఒక అవకాశం. వీళ్ళు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. 3 years తర్వాత మనకి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఏటీసీ కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. సో మ్యాక్సిమం అన్ని మనం కంపేర్ చేయొచ్చు. చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. సో చాలా మంచి ఫండ్స్ ఉన్నాయి. అవి కూడా మనం ఇందాక అనుకున్నట్టు 12 to 15% రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాయి. సో ఇందులో కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయమని నేను 100% సజెస్ట్ చేస్తాను. సో రమేష్ గారు, ఇప్పుడు స్టాక్స్లో మనకి ఈటీఎఫ్స్ ఉన్నాయి, అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్లు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా కొంచెం వివరించగలరు? డెఫినెట్లీ అండి. ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవి చాలా మంచి ఫండ్స్. అంటే మీరు ఈక్విటీ ట్రేడ్ ఫండ్స్ అందులో చూస్తే ఈటీఎఫ్స్ చూస్తే ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి. సో ఎందుకంటే మనకి ఎప్పుడైనా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, ఈక్విటీలో కొద్దిగా బయర్స్ తక్కువ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఫండ్ హౌస్ కి సేల్ చేసేస్తున్నాం కాబట్టి తక్కువ ఉంటుంది. వీటిలో కూడా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ అని లేకపోతే ఇవన్నీ కేటగరైజ్డ్ ఉంటాయి. నిఫ్టీ ఈటీఎఫ్స్ అని, సో కొన్ని సెక్టార్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి ఈటీఎఫ్స్. వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము సపోజ్ గోల్డ్ ఈటీఎఫ్స్ బై చేస్తున్నాం అనుకోండి, ఫిజికల్ గోల్డ్ కొనకుండా మనము డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా గోల్డ్ మనకి పెరిగినప్పుడు మనం సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం కూడా దానికి సెక్యూర్ ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అదొకటి మంచి పాయింట్. ఇంకొక మంచి థింగ్ ఏంటంటే నిఫ్టీ ఈటీఎఫ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ లో కూడా ఉన్నాయి. వాటికన్నా నిఫ్టీ ఈటీఎఫ్స్ లో కూడా చేసుకుంటే కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది వీటిలో. ఇది మంచి అట్రాక్టివ్. ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏముందంటే కొంచెం మనకి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది, కొద్దిగా లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక వర్గం వాళ్ళు ఎవరైతే నాకు ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ ఉండాలి చాలా తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు గోల్డ్ ఈటీఎఫ్స్ కానివ్వండి, నిఫ్టీ ఈటీఎఫ్స్ కానివ్వండి, అదర్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.